హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి బంగారం రేటు ఈ మధ్య ఒక 2, 3 డేస్ ఈ మధ్య అంటే లాస్ట్ 1 వీక్‌లో చాలా హైక్ అయితే వచ్చిందండి. అంటే ఎందుకో తెలీదు ఉన్నట్టుండి పెరిగిపోతూ వస్తుందనమాట. సో, ఒకరోజు పెరిగి ఆగిపోవట్లేదు. అలా గ్రాడ్యువల్‌గా పెరుగుతూ వస్తూ ఉంది. నేను కూడా గమనిస్తున్నాను ఇదైతే. కాకపోతే మొత్తం ఇవాళ చూస్తే అంతా కూడా ఇదే టాపిక్ అనమాట. సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తూ ఉంది. సో, ఎందుకిలా జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడితే, ఈ టైంలో మనము కొనొచ్చా? కొనకూడదా? కొనడం మంచిదా? కాదా? అనేది మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే అది పెరుగుతుంది, తగ్గుతుంది అవన్నీ మనకసలు సంబంధం లేని విషయాలండి. మనం నిమిత్త మాత్రులం అంతే. అది తగ్గి ఉంటే కొనగలం, తగ్గకపోతే కొనలేం. అంతే కదా! చాలా సింపుల్ అండి. దీనికి మనం ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఇలా పెరిగిపోతుంది, మనం ఏం చేయగలము? అయ్యోయ్యో! ఇలాగయిందేంటి అని అనుకోని అసలు ఫీల్ అవ్వద్దు. ఓకేనా? నేనిది చెప్పడానికి మెయిన్ కారణం వచ్చేసి చాలామంది ఇలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అయ్యో! ఇలా అయితే ఎలా కొనగలము? మనం కొనలేము కదా! ఇంకది ఎందుకులే అని చాలామంది అలా ఆ టైప్ ఆఫ్ మైండ్‌సెట్‌కి వెళ్ళిపోతున్నారనమాట. సో, అందుకోసం ఇవాళ అయితే ఈ టాపిక్ నేను మాట్లాడదామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను. సో, ఇవాల్టి గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఇవాళ డేట్ 11/8/2026 కదా! 24 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ 15,513 ఉందండి. అండ్ 22 క్యారెట్స్ వచ్చేసి 14,220 ఉంది. అండ్ 18 క్యారెట్స్ వచ్చి 11,635 ఉంది. నేను 1 వీక్ బ్యాక్ చేసినప్పుడు కూడా ఇంత లేదండి. 13,200, 300 అలా ఉండేది. 22 క్యారెట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. బట్ 1,000 అయితే పెరిగిపోయింది నియర్లీ. అది కొంచెం ఎక్కువే అనే నేను చెప్తాను. ఎక్కువగానే పెరిగింది. కానీ ఎవరు ఫీల్ అవ్వద్దండి. మనం ఎప్పుడెప్పుడు పెరుగుతుంది, ఎప్పుడెప్పుడు తగ్గుతుందనేది మనం కూడా చెప్పలేం కదా! సో, బంగారం టుడేస్ ప్రైస్ చూసాం కదండీ! ఇప్పుడైతే నేను బంగారం పెరగడానికి కారణాలు ఏంటనేది పక్కన పెట్టేయండి అది. అది టోటల్‌గా మనకి సంబంధం లేని విషయము. అయితే నేను చెప్పాలనుకున్నది జనరల్‌గా ఎప్పుడెప్పుడు పెరుగుతుందనేది చూసుకుందాం. అంటే దేనికైనా కూడా సీజన్, అన్‌సీజన్ అని కొన్ని ఉంటాయి కదా! అలా గోల్డ్‌కొచ్చి సీజన్ ఉంటది. గోల్డ్ సీజన్ ఎప్పుడు? నేను గోల్డ్ సీజన్ అనగానే మీకు ఐడియా వచ్చేసే ఉంటది. మే నెల మ్యారేజెస్ ఉంటాయి కదా! అప్పుడు ఒకసారి పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే అది కూడా మన మీదే డిపెండ్ అయి ఉంటదండి. మనం ఎలా కొంటున్నాం అనే దాన్ని బట్టే కదా! దాని డిమాండ్ అనేది పెరుగుతది. సప్లై ఆఫ్ డిమాండ్ ఎప్పుడు కావాలి? డిమాండ్ మనకి ఆహ్, కొనేది ఉన్నది అవసరం ఉందన్నప్పుడే కదా! సప్లై ఆఫ్ డిమాండ్ కూడా పెరుగుతది. సో, అలా అనమాట. దీనికి సంబంధించి ఏదో ఉంటది. నేను సోషల్‌లో ఒకసారి చదివినట్టు గుర్తు కానీ ప్రెజెంట్ గుర్తు రావట్లేదు. సో, అంటే జనాలకి ఎంత అవసరం ఉందో, జనాల్లో ఎంత పాపులారిటీ ఉందో, ఆ వాంట్‌ని బట్టే ఏదైనా ఐటెమ్ పెరుగుతదనమాట. సో, దీనికోసమే మోడీ గారు కూడా గోల్డ్ కొనొద్దు, ఆపేయండి అని చెప్పింది కూడా ఇందుకే అనమాట. సో, అయితే మే నెలలో అంటే మ్యారేజెస్ టైంలో పెరుగుతది. అది అందరికీ తెలుసు కదా! అండ్ ఎప్పుడైతే ఇది పెరిగేదనమాట. సీజన్ టైమ్స్‌లో మనకి ఖచ్చితంగా హైక్ ఉంటది. నెక్స్ట్ ఇది ఏంటి ఇప్పుడు జరిగేది మ్యారేజెస్ టైము మే నెల అయిపోయింది. తర్వాత ఖచ్చితంగా డౌన్‌ఫాల్ ఉంటది. ఎప్పుడైతే మేలో పెరిగిందో ఈ సీజన్ అయిపోయిన తర్వాత అన్‌సీజన్‌లో డౌన్‌ఫాల్ ఉంటది. అలాగే మళ్ళీ మనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఇది శ్రావణ మాసం. ఈ మాసంలో ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రామైనా కొంటారు. సో, ఇదేంటంటే పూజల టైం కదా! శ్రావణ మాసం. అలాగే నెక్స్ట్ శ్రావణం తర్వాత కూడా పెళ్ళిళ్ళనేవి ఉంటాయి. కార్తీక మాసంలో గూడా పెళ్ళిళ్ళుంటాయి. శ్రావణం, కార్తీక మాసం ఈ 2 కలిపి మనకి సీజన్ కింద లెక్కొస్తదనమాట. అప్పుడు కూడా మనకి బంగారం అనేది హైక్ ఉంటది. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ అనమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే హైక్ ఉంటది. ఇక్కడ మే నెలలో కూడా హైక్ ఉంటది. తర్వాత మళ్ళీ
ఇంత భారీగా హైక్ అయితే మనము ఎక్స్‌పెక్ట్ చేయలేము. నేను ఎక్కడెక్కడో జరిగిన విషయాల గురించి చెప్పట్లేదండి. అక్కడెక్కడో అమెరికన్ డాలర్ ఆహ్, కాస్ట్ అనేది పడిపోయిందని, పెరిగిందని, యుద్ధాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా! అవన్నీ మనకి తెలియనివి. బట్ కానీ జనరల్‌గా అనమాట. జనరల్‌గా ఇలా అయితే సీజన్ బట్టి పెరుగుతూ ఉంటది కదా! పెరిగితే మళ్ళీ పొంగల్ టైంలో కూడా ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా కాదు. ఇవైతే ఖచ్చితంగా పెరుగుతాయి. మళ్ళీ పొంగల్ టైంలో కూడా పెరగచ్చు. అయితే ఇవనేది ఖచ్చితంగా పెరుగుతాయన్నమాట. పెరిగిన తర్వాత జస్ట్ ఒక మే నెల మొత్తం పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఇంకా అన్ సీజన్ వస్తది. మూడాలొస్తాయి గదా! మూడాలొచ్చిన టైంలో డౌన్‌ఫాల్ ఉంటదనమాట. సో, డౌన్‌ఫాల్ అనేది కూడా చూద్దాము. డౌన్‌ఫాల్ ఎప్పుడుంటది? మూడాలొస్తాయి గదా! అప్పుడు ఉంటది. నెక్స్ట్ ఆషాఢ మాసం అనమాట. మూడాల్లో ఫస్ట్ వచ్చేది మనకి ఆషాఢం. ఆషాఢంలో ఎవరు కూడా ఎక్కువ కొనరు. అంటే అప్పుడు మ్యారేజెస్ ఉండవు. కాబట్టి ఆషాఢంలో ఆహ్, తగ్గుతది. డౌన్‌ఫాల్ ఉంటదనమాట. అలాగే మనకి ఎప్పుడైతే వీటితో సంబంధం లేకుండా మనకిప్పుడు మ్యారేజ్ సీజన్ అయిపోయింది. తర్వాత డౌన్‌ఫాల్ ఉంటుంది. ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ అనేది ఇలా పెరుగుతుందో తగ్గుతది. కొంచెం ఒక నెలకైనా లేదంటే 1 ½ మంత్‌కైనా కొంచెం తగ్గుతదనమాట గ్రాఫ్. ఇలా పెరిగి అలాగే ఉండిపోదుగా తగ్గుతది. తగ్గినప్పుడు మాత్రం కొంచెం ఉంటుందలాగా. స్టేబుల్‌గా ఉంటుంది. మళ్ళీ ఏమన్నా సీజనొచ్చినప్పుడు ఇలా మళ్ళీ సీజనొచ్చినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ డౌన్‌ఫాల్ ఉంటుంది. మళ్ళీ ఎంత తగ్గుతుందనేది మనం చెప్పలేము. ఉన్నదానికన్నా తగ్గిపోదు కానీ తగ్గుతుంది. మళ్ళీ కొన్ని రోజులు అక్కడ ఉంటుందనమాట. కొన్ని రోజులు అంటే కరెక్ట్‌గా చెప్పలేము ఎన్ని రోజులు, అన్ని రోజులని. మళ్ళీ అక్కడ స్టేబుల్‌గా కొన్ని రోజులుంటుంది. హైక్‌లో వెళ్ళినప్పుడు మాత్రం అక్కడే ఉండిపోదండి. ఖచ్చితంగా ఉండిపోదు. తగ్గినప్పుడు మాత్రం ఉండిపోతది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలాగా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఏమన్నా సీజనొచ్చినప్పుడు గానీ, లేదంటే మనకి తెలియని ఇలాంటి సిట్యుయేషన్స్ అదే యుద్ధాలు అవి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ డౌన్‌ఫాల్ ఒస్తది. మళ్ళీ అక్కడ కొంచెం ఆగుతుందనమాట. అయితే నేను చెప్పాలనుకునేదేంటంటే, ఇలా హైక్‌లో ఉన్నప్పుడు కొనకూడదు. ఇలా హైక్‌లో ఉన్నప్పుడు కొనడం అనేది మంచిది కాదు. మనకెప్పుడైతే ఇలా డౌన్ అవుతుందో, ఈ ఈ సర్టెన్ పీరియడ్‌లో కొనుక్కోవచ్చు. అదనమాట నేను చెప్పాలనుకునేది. పెరిగిందెప్పుడు పెరిగినట్టు ఉండిపోదండి. తగ్గుతుంది. తగ్గినప్పుడు మనము కొనుక్కోవాలి. అది మన దగ్గర ఉంచుకోవాలి. అది ఆర్నమెంట్ రూపానైనా, లేదంటే మీరు ఆహ్, బిస్కెట్ రూపానైనా, కాయిన్స్ రూపానైనా మనం తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పెరిగినప్పుడు ఒకవేళ వద్దనుకుంటే అమ్మేసుకోవచ్చు. మనకి కొంచెం బెనిఫిట్ ఉంటదనమాట. రేట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే హైక్ అయినప్పుడు అమ్మేసుకోవచ్చు. లేదు అలా మేము కూడబెట్టుకుంటున్నాం అనుకుంటే ఇలాగ ఈ డౌన్ అయిన పాయింట్స్‌లో మనం కొనుక్కోవచ్చు. ఎంత డౌన్ అయినా బాగా డౌన్ అయితే అయిపోదండి. పెరిగిన దానికన్నా డౌన్ అయితే అవ్వదు. అదైతే గుర్తుపెట్టుకోవాలి. అలా అనే గ్రాఫ్ అనేది మన చేతిలో ఉండదు. అలా ఉంటూ ఉంటుంది. మళ్ళా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అది అది మన చేతిలో లేదనమాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ప్రైస్ అనేది పెరిగినప్పుడు ఖచ్చితంగా తగ్గుతది కదా! ఇప్పుడు తగ్గినప్పుడు ఆ పాయింట్‌లో కొంచెం ఉంటుందనమాట. అంటే అలా స్టేబుల్‌గా ఉంటుంది. ఒక నెల, ఎన్ని నెలలు అని నేను చెప్పలేను గానీ ఉంటుంది. కాకపోతే చెక్ చేసుకుంటూ ఉండాలనమాట మనం. అప్పుడు కొనుక్కోవచ్చనమాట. అది బెస్ట్ అని నేను చెప్తాను. కానీ ఇలాగా ఎక్కువలో ఉన్నప్పుడు మాత్రం కొనొద్దు. అలా కొనడం వల్ల మనకి నష్టమే అండి. ఓకేనా? నేను చెప్పాలనుకున్నదైతే ఇది. కానీ మనకి సీజనల్‌గా కూడా కొంచెం మన అవసరాలు ఉంటూ ఉంటాయి కదా! అప్పుడు మాత్రం పెరిగిపోతది. సో, ఇంత రేట్ ఉంది కదండీ! ఇప్పుడు గోల్డ్ వరలక్ష్మి వ్రతానికి కొనాలా అంటే అది కంప్లీట్‌గా మీ ఇష్టమండి. ఈ చిన్న చిన్న 1 గ్రామ్‌కైతే నేనేమి వద్దనను. కానీ ఆర్నమెంట్స్ అవి ఏమైనా తీసుకోవాలి అంటే గనక ఇప్పుడైతే కరెక్ట్ టైం కాదు అనే నేను చెప్తాను. సో, నేను చెప్పాలనుకున్నదైతే ఇది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. కొంచెమైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసిందేదో నేను చెప్తున్నానండి. ఇది గోల్డ్ పెరుగుతదా, తగ్గుతదా అనేది అనలిస్ట్‌లే చెప్పలేరు కాబట్టి, నా నా బ్రెయిన్‌కి తట్టిందేదో నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆలోచన ప్రకారం నేను చెప్తున్నాననమాట. పెరిగిందెప్పుడు గూడా పెరిగినట్టు ఉండిపోదండి. తగ్గుతుంది కొంచెం.
ఆ తగ్గిన ప్లేస్‌లో కొనాలనేదే నేను చెప్పాలనుకునేది. నా ఇంటెన్షన్ అనమాట. ఓకేనా? సో, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.